అసలు ఒక నెలలో మనకి ఎంత హెయిర్ ఫాల్ అవుతుందో ఎప్పుడైనా లెక్క పెట్టారా? నా హెయిర్ ఫాల్ ఎంత ఎక్కువుందంటే, ఈ ఒక బాక్స్ మొత్తం నిండిపోయేంత ఉంది. ఈ మధ్య నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైపోయింది. నార్మల్‌గా మనం జుట్టు దువ్వితే కొంచెం హెయిర్ రావటం కామన్. కానీ ఇప్పుడు అలా లేదు. అసలు దువ్వకపోయినా ఫింగర్స్‌తో జుట్టు టచ్ చేస్తే చాలు వచ్చేస్తుంది. దువ్వితే కాస్త ఇంకెక్కువ వస్తుంది. హెల్త్ పరంగా నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. థైరాయిడ్ ఇష్యూ కూడా లేదు. అయినా ఎందుకు ఇలా అవుతుందో అసలు అర్థం కావట్లేదు. చూస్తున్నారు కదా! 2 టైమ్స్ కోంబ్ చేసినందుకు అలా ఉంది. ఫ్లోర్ మీద కూడా ఇంకెక్కువ పడిందనమాట. నాకిది ఇవాళ డేకి కాదు, నార్మల్‌గా నేను ఒక 2 మినిట్స్‌కి, 3 మినిట్స్‌కి ఇట్లా కోంబ్ చేస్తే చాలు ఇంత హెయిర్ ఫాల్ అయితే అవుతుంది రెగ్యులర్‌గా. దీనన్నిటిని కూడా మంత్లీ నాకెంత హెయిర్ ఫాల్ అవుతుందని స్టోర్ చేయటానికి ఒక బాక్స్‌లో ఏసి పెట్టేశాను. ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది ఎంత ఎక్కువైతే గనక హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటాయని తెలుస్తుంది. దీంతో పాటు నాకు ఈ మధ్య బేబీ హెయిర్ ఎదగక లేదు, రింగ్స్ లాగా తిరుగుతున్నాయి సైడ్‌కి. అస్సలు ఎంత క్లిప్స్ పెట్టినా, ఆయిల్ రాస్తున్నా పోవట్లేదు. ఇలా రింగ్ లాగా తిరుగుతుంది. మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్ ఉంటే సొల్యూషన్ నాకు తెలీదు. మీరు